అమ్మా మా నాన్న నేను నిద్ర లేవట్లేదని మా అమ్మకి కంప్లైంట్ ఇస్తున్నాడు. లేపమ్మా ఆమెనే అత్తగారి ఇంటికి పోతే అట్నే పడుకుంటుందా అని 6:40కి లేచా. ఇద్దరు లేవగానే మా అమ్మ ఒక టాస్క్ ఇచ్చింది, చపాతీలు చేయమ్మా అని. అమ్మ అంత ముద్దుగా కూల్గా అడిగితే నేను ఎందుకు చేయను, అందుకే కలిపేస్తాను. అయినా నాకు పార్సిపల్ లాంటి పళ్ళు ఉంటే కత్తిరేందుకు అని చెప్పి పళ్ళతోని వీకేసా. నాకేమో అరిచేయి పెద్దది, ప్యాకెట్ పిండి బాండీలో పెట్టి అంతా కలుపుదాం అనుకునే లోపు మా అమ్మ చూసి తిట్టింది, నలుగురికి ఎందుకు మేము ప్యాకెట్ పిండి కలుపుతున్నావు అని. అందుకే అన్నయ్య నేను చేయను అనేది వంటలో. నాకు ఒక టిప్పు తెలుసు, చపాతీలు మెత్తంగా రావాలంటే నూనెలో పిండి వేయాలి, పిండిలో నూనె వేయాలి, కొంచెం నీళ్ళు వేసుకొని ముద్ద చేయాలి. ఎర్లీ మార్నింగ్ నా రొటీన్ ఏంటంటే ఖచ్చితంగా ఒక గ్లాస్ నీళ్ళు తాగుతా. అది హాట్ వాటర్ అయినా చల్ల నీళ్ళు అయినా. ఇప్పుడప్పుడు గ్రీన్ టీ తాగుతావు. ఈ మధ్య వింటర్కి ఇది ఒకటి యాడ్ అయింది, ఉసిరి రసం. రోజు గ్లాస్ నీళ్ళు తాగిన తర్వాత వచ్చేది. ఈ రోజు ఏందో మీకు వీడియోలో చూపిస్తున్నా నేను, ఇప్పుడే వస్తుంది, తాగక ముందే. ఆగండి వెళ్ళొత్తా. మాగండి అమ్మా, పొద్దున్నే మీకు రాదా ఏంది? ఈ రోజు మాది కూరేంద్రా చొక్కు కూర పచ్చడి. చూడండి రా, టీ తాగితే సీరియల్ చూసుకుంటుంది. ఆ కుళ్ళు వచ్చి చపాతీలు చేయమ్మా అంటే ఆడ కూడా సీరియల్ పెట్టుకొని చేసుకుంటుంది. కేరామాలు పిచ్చి, మా అమ్మకి సీరియల్ పిచ్చి. ఆ చేసే వంటలు తగలాడికి ఎట్టొస్తాయి. మా అమ్మ నైస్ గా చేసిన చపాతీలు నేను అట్ల పిన మీద అటు ఇటు వేసి కాల్చా. నేను చేస్తే చపాతీలే బాగోరా, పూరీలు చేశాను అనుకో చెక్కలే. రోజు మేము మార్నింగ్ టిఫిన్లు ఏం చేసుకోమురా, మాది సర్దుకూడు బ్యాచ్. రోజు మా అమ్మ అడిగింది అని చేసా. చపాతీ మీద టమాటా పచ్చడి ఉంటది, కేక ఉంటది. ఆ పచ్చడి తీసుకొని చపాతీ మీద మొత్తం రాసుకొని అలా మొత్తం మడత పెట్టి తింటే ఉంటది. చేతిలో ఉన్న చపాతీ నోట్లో ఎలా పోతుందో కూడా తెలియదు. సరేగానే ఏం చేశారు మీ ఇంట్లో? ఊరక చెప్పండి, నాకు వద్దు కానీ మీది.